రష్యాలో అదృశ్యమైన విమానం కుప్పకూలింది. అంగారా ఎయిర్లైన్స్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. టైండా సమీపంలో విమానం కూలినట్లు గుర్తించారు. ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పకూలింది. ఘటనలో విమానంలో 6 సిబ్బంది సహా ప్రయాణికులంతా మరణించినట్లు భావిస్తున్నారు. టైండా ఎయిర్పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. రష్యాలో అదృశ్యమైన విమానం కుప్పకూలింది. అంగారా ఎయిర్లైన్స్ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. టైండా సమీపంలో విమానం కూలినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనూష. రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం అక్కడ రష్యాలోని అంగారా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి AN-24 విమానం ఉదయం గురువారం మార్నింగ్ బ్లాక్ వెస్ట్ నుంచి చైనా సరిహద్దులో ఉన్నటువంటి టీడా ప్రాంతానికి బయలుదేరింది. సో ఎప్పుడైతే కాసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఒక్కసారిగా విమానం నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సో సిగ్నల్స్ అందులో దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి అధికారులు ఎమర్జెన్సీ సర్వీస్ ను సిద్ధం చేశారు. సో విమానం కోసం ఎక్కడైతే ఎప్పుడైతే సిగ్నల్స్ కట్టాయో సో ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది, ఎక్కడో దగ్గర కుప్పకూలి ఉంటది అని చెప్పేసి ఒక అనుమానంతో అక్కడ పూర్తి స్థాయిలో విమానం కోసం గాలించగా గమ్యం ఎక్కడైతే ల్యాండ్ కావాల్సి ఉందో దానికి 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్టుగా గుర్తించారు. సో అక్కడ ప్రస్తుతానికి ఆ విమానానికి సంబంధించి ఎక్కడైతే కుప్పకూలిందో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అందులో విమానంలో ప్రయాణించే సమయంలో 49 ప్రయాణికులు 4 సిబ్బంది ఉన్నట్టుగా తెలిసింది. అందరూ కూడా మొత్తం మరిన్ని పూర్తి స్థాయి మొత్తం అందరూ కూడా విమానంలో ప్రయాణించిన అందరూ కూడా మృతి చెందినట్టుగా ప్రస్తుతం అధికారులకు గుర్తించారు. సో మొత్తంగా ఇది ఒక పెద్ద దుర్ఘటన. రష్యా నుంచి చైనా సంబంధించి సరిహద్దుల యొక్క బయలుదేరిన విమానం రష్యా సరిహద్దులో కూలింది. సో మొత్తంగా కూడా ఈ ప్రమాదంతో ఒక్కసారిగా మొత్తం ఆ ప్రయాణికులతో పాటు వాళ్ళంతా కూడా బంధువులు అంతా రోదనలతో ఇంటిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మొదటగా రష్యాలో విమానం అదృశ్యమైందని చెప్పేసి ప్రచారం జరిగింది. సో ఆ అదృశ్యం ఉన్నట్టుండి ఎందుకు అదృశ్యమైంది ఓ పెద్ద సంచలనంగా మారింది ప్రపంచవ్యాప్తంగా. సో అది ఒక ప్రమాదం దుర్ఘటనలో విమానం కూలిపోయిందని తర్వాత గుర్తించారు. సో విమానంలో ప్రయాణిస్తున్న అందరూ కూడా మృతి చెందారు. సో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి విమాన ప్రమాదాల కారణాలు ఏదని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈ రీసెంట్ గా ఇండియాలో కూడా జరిగిన ప్రమాదంలో కూడా ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే విమానము కుప్పకూలింది. విమానంలో ఉన్న ప్రయాణికులంతా కూడా మృతి చెందిన సంఘటన పెద్ద ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సో ఆ ప్రమాదం గడిచిపోకముందే కొద్ది రోజులకి మరొక ఇప్పుడు అలాంటిదే కాకపోతే అది విమానం ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో జరిగింది. ఈ విమానంలో కూడా ఉన్నటువంటి అందరూ ప్రయాణికులు కూడా మృతి చెందారు. సో విమానం అదృశ్యం అయిపోయింది అనుకున్న విమానం ప్రమాదం జరిగి ప్రమాదం మొత్తం కూడా అందరూ చనిపోయినట్టుగా గుర్తించారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.